సో ఇక్కడ స్టీరింగ్ చూస్తున్నారు కదా, చాలా స్మూత్ అయితే ఉంది. దీంట్లో ఈ లోడ్ బాడీ వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో హై స్ట్రెంత్ స్టీల్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 180 లీటర్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ మనం రాజమండ్రిలో ఉన్న లాలా చెరువులో ఉన్న జయలక్ష్మి మోటార్స్ ఎస్ఎంఎల్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. నా పక్కన అయితే చూస్తున్నారు కదా, ఎస్ఎంఎల్లో సామ్రాట్ వెహికల్ ఇది. ఈ వీడియోలో ఏంటంటే ఈ సామ్రాట్ వెహికల్లో టోటల్గా ఏముంటాయి, స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, బాడీ లెంత్ ఏముంటుంది, ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో కమర్షియల్ ట్రక్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఇది ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎస్ఎంఎల్ ఇసూజు లిమిటెడ్ అనేది హిస్టరీ 1983లో స్టార్ట్ అయింది. ఇనీషియల్గా స్వరాజ్ వెహికల్స్ లిమిటెడ్ అని ఉండేది. అలా మెల్లగా లైట్ అండ్ కమర్షియల్ వెహికల్స్లో, అలానే ట్రక్స్ అండ్ బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియన్ మార్కెట్లో ఒక ప్లేస్ సంపాదించుకుంది. ఆ కంపెనీ తర్వాత స్వరాజ్ మజ్డా లిమిటెడ్ అని, ఆ తర్వాత 2011లో ఇసూజుతో టైఅప్ వల్ల ఎస్ఎంఎల్ ఇసూజు లిమిటెడ్ అని అయింది. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. వైట్ విండ్షీల్డ్ అయితే వచ్చిందనమాట. దీని మీద కొంచెం గ్రీన్ టింట్ టైప్లో మనకి కలర్ అయితే వచ్చింది. యూవీ ప్రొటెక్టెడ్ గ్లాస్ అయితే వస్తుంది. మరీ ఎండని లోపలికి అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఉండదు. ఇక్కడ ఎస్ఎంఎల్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. వైపర్స్, వాషర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాషర్స్ అనేది సెపరేట్ గా అయితే ఇచ్చారు. ఈ టైప్ లో ఉందన్నమాట. ఓవరాల్ గా ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఇది వచ్చేటప్పటికి BS6 Phase 2 2025 వెహికల్ వేరియంట్. సామ్రాట్ అనేది బ్యాడ్జింగ్ ఇక్కడైతే ఉంది అండ్ ఎస్ఎంఎల్ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. దీంతో పాటు ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు అండ్ కలర్ కూడా చూస్తున్నారు కదా, మనకి ఎస్ఎంఎల్ మోస్ట్ ఆఫ్ వెహికల్స్ అన్ని కూడా ఈ కలర్ లోనే కనబడతాయి. ఈ కలర్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈవెన్ దీనికి ఏంటంటే అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ హెడ్ లైట్ గురించి చూసుకుంటే టోటల్ అంతా కూడా హాలోజన్ సెటప్ అయితే వస్తుంది అనమాట. హెడ్ లైట్ యాజ్ వెల్ as సిగ్నల్ లైట్స్ మొత్తం అంతా కూడా హాలోజన్ సెటప్ అయితే ఉంటుంది. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ బంపర్ చూసుకున్న మెయిన్ బాడీతో పాటు చూసుకుంటే కొంచెం ముందరకు అయితే ఉంది. హార్న్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది, యాజ్ వెల్ as టో హుక్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారు. సో బోత్ సైడ్స్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ ప్రొఫైల్ టోటల్గా చూసుకుంటే ఇది. అండ్ దీంట్లో ఇక్కడ ఎస్ఎంఎల్ సారథి అని ఉంది కదా, దీంట్లో వచ్చేటప్పటికి టెలిమాటిక్స్ అయితే వస్తాయన్నమాట. అంటే మన వెహికల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది డైరెక్ట్గా మ్యాప్లో అయితే చూసుకోవచ్చు. సో ఆ ఫీచర్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయి అనమాట. దీంట్లో సైడ్ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ORVMs అయితే ఈ టైప్లో ఉన్నాయి. ORVM ఒకటైతే ఇచ్చారు. యాజ్ వెల్ as ఇది వచ్చేటప్పటికి బ్లైండ్ స్పాట్కి సంబంధించి అనమాట. అంటే కిందకైతే ఉంటుంది. ఈ పైది ఏంటంటే మనకు వెహికల్ ఈ మధ్య వరకు వచ్చిన తర్వాత ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక అదైతే మెయిన్ ఈ పైన ఉన్న మిర్రర్ లో అయితే కనబడదు, ఈ కింద ఉన్న మిర్రర్ లో మాత్రమే కనబడుతుంది. దీంట్లో ఈ లోడ్ బాడీ వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో హై స్ట్రెంత్ స్టీల్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది ఒకవేళ ప్రైస్ తగ్గిస్తే, అంటే ఈ స్ట్రెంత్ అనేది తగ్గిస్తే ప్రైస్ అనేది వాళ్ళు చాలా తగ్గించవచ్చు. బట్ అక్కడెక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇదైతే హై స్ట్రెంత్ స్టీల్ అయితే వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ నాబ్ ఏదైతే ఉందో ఇది మనం లిఫ్ట్ చేసామంటే కనుక ఈ టోటల్ ఈ బాడీ అనేది ఫ్రంట్ కి టిల్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంజన్ సైడ్ ఒకవేళ రిపేర్స్ అవి చేసుకోవాలి అంటే కనుక అదైతే యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి 3455cc డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. విత్ టర్బో చార్జర్ యాజ్ వెల్ as ఇంటర్ కూలర్ తో పాటు అయితే వస్తుంది. CRDA అంటే కామన్ రైల్ డీజిల్ ఇంజెక్షన్ తో అయితే వస్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 101 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 315 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. విత్ లోడ్ ట్రావెల్ చేసేటప్పుడు అయినా కూడా ఎక్కడ కూడా మనకి పికప్ లో కానీ ఇష్యూ అయితే ఉండదు. ఈవెన్ మీరు ఘాట్ రోడ్స్ లో తిరుగుతున్నా సరే. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఇది 17 feet కార్గో లెంత్ బాడీ. ఇది దీంట్లో మనకి 10 feet దగ్గర నుంచి ఈవెన్ 24 feet వరకు కూడా మనకి కార్గో లెంత్ బాడీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంది అయితే 17 feet. దీని పేలోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 7000 ప్లస్ అయితే ఉండదు, 7 tons. అంటే యాక్చువల్గా 7 ton, బట్ మీరు ఎంత వేస్తారు అనేది మనకందరికీ తెలిసిందే కదా. అండ్ దీని టోటల్ గ్రాస్ వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి 11,000, అంటే 11 ton అనేది టోటల్ గ్రాస్ వెహికల్ వెయిట్. అండ్ ఇది వచ్చేటప్పటికి 6 టైర్ వేరియంట్. సో ఇక్కడ బ్యాక్ అయితే టోటల్ 4 టైర్ అండ్ ఇది 2 అండ్ స్పేర్ వీల్ అయితే ఒకటి వస్తుంది. దీంట్లో చాసీ చూసుకున్నా సరే చాలా హై స్ట్రెంత్ చాసీ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో బ్రేకింగ్ రిలేటెడ్ చూసుకుంటే కనుక టోటల్ ఎయిర్ బ్రేక్స్ అయితే వస్తాయి. అలాగే ABS కూడా ఉంటుంది అనమాట. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే వాక్యూమ్ అసిస్టెడ్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. దీంట్లో సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా సరే దీంట్లో ఏంటంటే లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సెమీ ఎలిప్టికల్ మల్టీ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. సేఫ్టీ రిలేటెడ్ ఏంటంటే మనకి ఈవెన్ సిగ్నల్ లైట్స్ అనేది ఈ సైడ్ కూడా ఉన్నాయి. టైర్ సెక్షన్ చూసుకుంటే దీంట్లో 16 ఇంచ్ టైర్స్ అయితే వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. JK నుంచి ఇదైతే ప్రొవైడ్ చేశారు. 8.25 16 ఇంచ్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్న ఎస్ఎంఎల్ బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ ఒక రెడ్ రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మెయిన్ గా ఏంటంటే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అనేది టోటల్ గా 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తాయి. దీంట్లో బ్యాక్ టైల్ ల్యాంప్, సిగ్నల్ ల్యాంప్, అలాగే రివర్స్ ల్యాంప్. అండ్ దీంట్లో మనకు బ్యాక్ కెమెరా అది అయితే లేదు, బట్ యాజ్ అన్ యాక్సరీ మనం కావాలంటే బయట ఆఫ్టర్ మార్కెట్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా టోయింగ్ హుక్ అయితే ఒకటైతే ఇచ్చారు. అండ్ ఇది బ్యాక్ సైడ్ నుంచి ఓవరాల్ గా బాడీ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉంది. ఈ రైట్ సైడ్ చూసుకుంటే కనుక దీంట్లో డీజిల్
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 180 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ కంపెనీ క్లెయిమ్ మైలేజ్ వచ్చేటప్పటికి 7-8. బట్ మోస్ట్ ఆఫ్ ద వెహికల్ ఓనర్స్ చెప్పేది ఏంటంటే 6-7 అయితే వస్తుంది అనేది చెప్తున్నారు. ఒకవేళ మీ దగ్గర ఈ అసెంబ్లీ ట్రక్స్ ఉంటే మీకు మైలేజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక డెఫ్ ఫ్లూయిడ్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ట్యాంక్ అయితే ఉంది. అంటే మన పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి రీజనరేషన్కి యూజ్ అయ్యేలాగా ఇదైతే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి 16 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంది. దీని కనెక్టెడ్గా ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఎయిర్ ఇంటేక్ అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకోవడానికి అయితే ఉంది. ఇట్ సైడ్ మనకి మాన్యువల్గా మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ నార్మల్ కీ, వేవ్ బైట్ కీ అది కూడా కాదు. దీని మీద SML బ్యాడ్జింగ్ అయితే ఉంది. దీంట్లో అయితే లోపలికి వెళ్ళి మొత్తం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ చూద్దాం. వాళ్ళు ఈ డోర్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మాన్యువల్గానే విండో అయితే ఉంటుంది. అంటే దీంట్లో పవర్ విండోస్ అలాంటిది అయితే ఏముండదు, జస్ట్ మాన్యువల్గానే మనం ఆపరేట్ చేసుకోవాలి. అండ్ డోర్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే జస్ట్ మ్యాగజైన్ హోల్డర్ లాగా చిన్నదైతే ఇచ్చారు, కానీ వాటర్ బాటిల్ హోల్డర్ అది ఏం లేదు. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే దీంతో పాటు ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట. అంటే మనం పైకి ఎక్కడానికి జస్ట్ దీని నుంచి ఈజీగా యాక్సెస్ అవడానికి. ఇక్కడ కూడా మనకి ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఈ పైన అయితే ఇంకేం లేదు కదా, ఎందుకంటే రైట్ సైడ్ మనకి డ్రైవర్ ఈ స్టీరింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఈ పైన అయితే ఎవరు. బట్ అటు సైడ్ చూసుకుంటే మనకి ఈవెన్ గ్రాబ్ హ్యాండిల్ అనేది పైన కూడా ఉంటుంది. ఈ సీట్ లో చూసుకుంటే ఏంటంటే మనం ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as రిక్లైన్ ఆప్షన్ కూడా అయితే ఉంది. అండ్ మెయిన్ గా ఏంటంటే ఈ సీట్ విడ్త్ అయితే చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఈవెన్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఇక్కడ సీట్ విడ్త్ అయితే చూస్తున్నారు కదా. సో లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఏంటంటే మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. లాంగ్ జర్నీ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ట్రక్స్ ఎక్కువ కూడా ఏంటంటే లాంగ్ జర్నీ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కంఫర్ట్ అనేది మెయిన్ డ్రైవర్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది. ఈ స్టీరింగ్ కి మనం ఈవెన్ కార్ లో ఉన్న ఫీచర్ ఒకటైతే చూపిస్తాం చూడండి, కొంచెం గట్టిగా ఉంది, కానీ ఈవెన్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఉంది. నార్మల్గా మనకి ట్రక్స్లో ఈ ఫీచర్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. సో కార్ లైక్ కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ పవర్ స్టీరింగ్ కూడా ఏంటంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్మూత్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టీరింగ్ చూస్తున్నారు కదా, చాలా స్మూత్ అయితే ఉంది. ఇంకా దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే కనుక ఇక్కడ టోటల్ అయితే చూస్తున్నారు కదా, RPM మీటర్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ టోటల్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ గాజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్ స్పీడోమీటర్ అయితే ఉంది. ఇవన్నీ ఎన్లాగ్ యూనిట్లు అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే కనుక డిజిటల్ యూనిట్ అయితే ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఏంటంటే సిలిండర్లో ఉన్న వాక్యూమ్ అనమాట. ఇది ఫుల్గా ఉన్నప్పుడే మనకి ఎయిర్ బ్రేక్ అయితే పనిచేస్తుంది, అంటే పార్కింగ్ బ్రేక్ అది పనిచేస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్ టైం అయితే చూపిస్తుంది, టెంపరేచర్ చూపిస్తుంది, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే చూపిస్తుంది. యాడ్ బ్లూ రిలేటెడ్ ట్యాంక్ లో ఉన్న ఇంకా లెవెల్ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకి మోడ్స్ అయితే మార్చుకోవచ్చు, బ్యాటరీ రిలేటెడ్ వోల్టేజ్ కానీ రీజనరేషన్ రిలేటెడ్ అయితే చూపిస్తుంది. అండ్ మెయిన్ సెట్టింగ్స్ అయితే చూపిస్తున్నాయి. సెట్టింగ్స్, సర్వీస్ రిమైండరు అండ్ రీజనరేషన్ ఇన్హిబిటివ్. సో ఇవైతే చూపిస్తున్నాయి. టైము, బ్రైట్నెస్ అవి కూడా మనమైతే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది, పార్కింగ్ రిలేటెడ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఏసీ లేదు, కానీ జస్ట్ ఎయిర్ బ్లోయర్స్ అనమాట. అండ్ ఎయిర్ బ్లోయర్ మనం ఇక్కడ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈ టైప్లో మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక హెడ్లైట్ లెవెలర్ అయితే చూపిస్తుంది. అండ్ ఎకో అండ్ పవర్ మోడ్ స్విచ్ అయితే ఉందన్నమాట. మనకి పికప్ అక్కర్లేదు, వెనక లోడ్ ఏం లేదు. మనకి జస్ట్ నార్మల్గా వెహికల్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎకో మోడ్లో పెట్టుకుంటే ఏంటంటే మైలేజ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ గ్లో బాక్స్, ఇది కూడా ఏంటంటే లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇక్కడ స్టీరియో సిస్టమ్ రిలేటెడ్ అయితే ఒక సెట్టింగ్ అయితే ఉంది. దీంట్లో చూసుకుంటే ఎమర్జెన్సీ రిలేటెడ్ కూడా దీంట్లో అయితే ఇచ్చారు. దీంట్లో ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, USB-A టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఈ స్టీరింగ్ దగ్గర చూసుకుంటే జస్ట్ దీని మీద హార్న్ ప్లేస్మెంట్ అయితే ఉందన్నమాట. అంటే హార్న్ ఇక్కడ నుంచి మనం బ్లో చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే హెడ్లైట్ రిలేటెడ్ మొత్తం కంట్రోల్స్ అయితే ఇచ్చారు. హై బీము, లో బీము, అలాగే మొత్తం ఆ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ సిగ్నల్ లైట్స్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైపర్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ వాషర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రంట్ వైపర్ రిలేటెడ్. దీంట్లో ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే మనకి IRVM అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ LED లైట్, రూఫ్ లైట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ వైజర్స్ అయితే ఇచ్చారు బోత్ సైడ్స్ అనేది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, అక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు.
సో లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ ఎక్కడానికి వీలుగా ఉండేలాగా అటువైపు అయితే ఇచ్చారు. ఈవెన్ ఇక్కడ కూడా హ్యాండిల్ అయితే ఉంది. అటు సైడ్ కూడా మనకి ఏంటంటే జస్ట్ మ్యాగజైన్ హోల్డర్ మాత్రమే వస్తుంది. అండ్ ఈ సీట్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ సీట్స్ వచ్చేటప్పటికి టోటల్ డ్రైవర్ ప్లస్ 2 సీటింగ్ అయితే వస్తుంది అనమాట. చాలా కంఫర్టబుల్గా 3 passengers అంటే 3 members ఈజీగా కూర్చోచ్చు. విడ్త్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాస్ ఏరియా అయితే ఉంది. ఇది మనము స్లైడింగ్ టైప్ అయితే గ్లాస్ ఏరియా ఇచ్చారు. సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో డ్రైవర్ సైడ్ చూసుకున్నా లేదంటే ప్యాసింజర్ సైడ్ చూసుకున్నా సరే సేఫ్టీ రిలేటెడ్ దీంట్లో సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నా సరే దీంట్లో ఒక గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి ఫ్యూజ్ బాక్స్ కూడా మొత్తం అంతా సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏ ఫ్యూజ్ దేని రిలేటెడ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా లిస్ట్ కూడా మెన్షన్ చేశారు, చూస్తున్నారు కదా. ఈ లోపల ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ రిలేటెడ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి టోటల్ దీంట్లో ఏంటంటే ఎయిర్ బ్రేకింగ్ అయితే వస్తుంది. దీంట్లో ఈవెన్ క్లచ్ కూడా ఎయిర్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. వ్యాక్యూమ్ రిలేటెడ్ క్లచ్ అయితే వస్తుంది. అండ్ బ్రేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి 5 speed గేర్ బాక్స్ అయితే వస్తుంది విత్ రివర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ గేర్స్ చూసుకున్నా సరే చాలా స్మూత్ అయితే ఉంటాయి అనమాట. మనకి కార్లో ఎంత స్మూత్ అయితే ఉంటాయో అంత స్మూత్ ఉంటాయి ఈ గేర్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా స్మూత్ అయితే ఉన్నాయి. ఈ మధ్యలో చూసుకున్నా సరే 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ 1 liter బాటిల్స్ అవి ప్లేస్ చేసుకోవాలంటే మనకి డోర్లో అయితే లేదు, కానీ ఈ రెండిట్లో అయితే మనం బాటిల్స్ కూడా ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా క్యాబిన్ లోపల ఉన్నదైతే. క్యాబిన్లో చాలా స్పేషియస్ క్యాబిన్ అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎంత లాంగ్ జర్నీ ట్రావెల్ చేసినా, లాంగ్ జర్నీ డ్రైవ్ చేసినా కూడా దీంట్లో బాడీ స్ట్రెయిన్ అనేది అయితే ఉండదు మెయిన్గా. అండ్ ఈవెన్ స్టీరింగ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఎలా కావాలంటే అలాగైతే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రేడియో రిలేటెడ్ యాంటీనా అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. మెయిన్గా దీంట్లో వారంటీ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో 4 lakh kilometers లేదా 4 years వరకు టోటల్ వారంటీ అయితే ఉంది. వారంటీ మాత్రమే కాదు, దాంతోపాటు ఈవెన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో రోడ్ సైడ్ అసిస్టెన్స్కి ఇక్కడ చూస్తున్నారు కదా, సెపరేట్గా దీనికి ఒక వెహికల్ అయితే ఉంది. రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఈవెన్ 24 hours రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే ఉంది. దీంట్లో ఈవెన్ ఏంటంటే టెలిమాటిక్స్ కూడా ఉంటుంది. సో టెలిమాటిక్స్ అంటే మనకి మొబైల్ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ మన మొబైల్ తోటి ఈ వెహికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. అంటే సర్వీస్ డ్యూ కానీ లేదంటే ఈ వెహికల్ ఎక్కడ ఉంది, జియో ఫెన్సింగ్ టైప్ మనం మ్యాప్లో అయితే ఈ వెహికల్ ఎక్కడ ఉందనేది పర్ఫెక్ట్ లొకేషన్ అయితే చూపించడానికి ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈవెన్ ఈ పైన చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒకటి లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి మనకి వైట్ లైట్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే రెడ్ లైట్ అయితే ఉంటుంది. ఈవెన్ ఈ సైడ్ చూసుకున్నా సరే టోటల్ ఎల్లో కలర్ రిఫ్లెక్టర్ అయితే రన్ అయింది లాస్ట్ వరకు కూడా. మనం మాన్యువల్గా ఈవెన్ అటు సైడ్ నుంచి లాక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచి కూడా మనం అయితే లాక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం వైపర్ వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ గ్లో బాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ స్పేషియస్ క్యాబిన్ అయితే ఉంటుంది. డ్రైవర్ ఈవెన్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఈజీగా అయితే రావచ్చు. అండ్ సీట్ బెల్ట్స్ అనేది ఈవెన్ ఇటు సైడ్ ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. సో ఇది గైస్ ఓవరాల్గా ఎస్ఎంఎల్లో సామ్రాట్ వెహికల్, అది కూడా 17 feet లోడ్ బాడీ అంటే కార్గో లెంత్ 17 feet కలిగిన దాని గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇది వచ్చేటప్పటికి 21,70,000 అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. దాంట్లో కొన్ని డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. అలాగే మీరు ఏదైనా వెహికల్ ఎక్స్చేంజ్ చేసినా దాన్ని బట్టి కానీ లేదంటే ఈఎంఐ ఫెసిలిటీస్ గురించి కానీ ఎవ్రీథింగ్ మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. రాజమండ్రి లాలాచెరువులో ఉన్న జయలక్ష్మి మోటార్స్ ఎస్ఎంఎల్ షోరూమ్ అయితే మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.